విశ్లేషణ యొక్క 4 కోణాల్లో ఒక్క కోణం కోసం మాత్రం కొద్ది సమయాన్ని వెచ్చించి మిగిలిన 3 కోణాలు ధ్యానం కోసమై మీ విజ్ఞతకు, మీ యొక్క విశ్వాసానికి విడిచిపెడదామనే ఆలోచనతో నేను ప్రభు యొక్క అనుమతి తీసుకున్నాను. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. నేను మిమ్మల్ని ఖచ్చితంగా కోరుతున్నాను, ఈ మొదటి పరిశీలన కోసం ఒక 2-3 నిమిషాలు మాత్రం లేఖనాల మీద కనుదృష్టి అలాగే ఉంచమని నా మనవి. రెడీ? కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా, ఇప్పుడు కలిసి చదువుదాం. ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించుచు ఆయన యందు ఉండి. ఈ లేఖనాన్ని నన్ను మన్నించండి, ఇంకోసారి మరలా కలిసి చదువుదాం, అప్పుడు పరిశీలనలోకి వెళ్తాం. బాప్టిస్ట్ సంఘాల మధ్య పరిచర్య చేయడం నాకు చాలా గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తాను. ఐ లవ్ టు డూ దట్, ఎందుకంటే మా సంఘం కూడా అలాగే ఉంటుంది. రైట్, మరలా వెళ్దాం. చరణ్ ఒకసారి రండి. కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. ఇప్పుడు పరిశీలనలోకి వెళ్తున్నాం. ఈ చదవబడ్డ 6, 7 ఈ 2 వచనాల్లో నా దృష్టిలో 5 లొకేషన్స్ కనబడుతున్నాయి. నాకు 5 ప్రదేశాలు కనబడుతున్నాయి, 5 ప్రాంతాలు కనబడుతున్నాయి. మీలో ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు ఆధ్యాత్మిక వాక్య ప్రత్యక్షత శ్రేష్టతను అనుగ్రహించగా, నాకంటే మరి శ్రేష్టమైన సన్నివేశం, నాకంటే మరి శ్రేష్టమైన సత్యం దేవుడు మీకు ప్రత్యక్షపరచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా వెళ్తున్నాం ఆ లేఖనంలోకి. రెడీ? కావున మీరు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరుపారిన. ఆ మాట చదివినప్పుడు మీకు ఏదైనా లొకేషన్ కళ్ళ ముందుకు వస్తుందా? వేరుపారిన వారై. వేర్లు, మొక్కలు ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? భూమిలో. ఎక్సలెంట్, తోటలో ఉంటాయి. సో ఈ చదవబడ్డ ఈ 2 చరణాల్లో ఒక తోట, ఒక ఉద్యానవనం, సింపుల్గా ఒక తోట మన కళ్ళ ముందుకు వస్తోంది. రైట్. తర్వాత మాట ఇంటి వలె. మనకి ఇక్కడ ఇంకొక లొకేషన్ కనబడుతుంది. ఏంటది? ఇల్లు. వెరీ గుడ్. తర్వాత 3వ మాట మీరు నేర్చుకోవడం ఎక్కడ జరుగుతుంది? సహజంగా స్కూల్లో. ఎక్సలెంట్ అండి, మీరు ఎక్సలెంట్. మీరు నేర్చుకోవడం సహజంగా ఎక్కడ జరుగుతుంది? పాఠశాల, స్కూల్లో జరుగుతుంది. సరిగ్గా స్కూల్కి వెళ్ళని వాళ్ళు కొంచెం తల వంచుకొని జవాబు చెప్పారు, కానీ పర్లేదు. రైట్. తర్వాత చదవండి ఆ మాట. నేర్చుకొనిన ప్రకారం. అక్కడ మనకి ఏ లొకేషన్ కనబడింది? పాఠశాల. పాఠశాల, స్కూల్ కనబడింది. రైట్. తర్వాత ముందుకెళ్దాం రండి. విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు. సహజంగా కృతజ్ఞతాస్తుతులు మనం సామూహికంగా సమకూడి చెల్లించడానికి దేవుడు మనకిచ్చిన నిర్మాణం, లొకేషన్ ఏంటి? దేవుని సంఘం, జీవము గల దేవుని మందిరం. మీరు చెప్పిన మాట కరెక్ట్. ఆలయం, జీవము గల దేవుని ఆలయం. వాడుక భాషలో ప్రార్థన మందిరం. ఇప్పటి వరకు మనకు అక్కడ పదాలే కనబడ్డాయి. ఇప్పుడు ఇలా చదువుతున్నప్పుడు మనకు అక్కడ కొన్ని లొకేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇంకొక మాట కూడా ఉంది, చదవండి అక్కడ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు ఏమి చేయొచ్చు? విస్తరించుచు ఆయన యందు ఉండి నడుచుకొనుడి. ఆయన యందు ఉండి నడుచుకొనుడి, లేక ఆయన వెంబడి ఉండి నడుచుకొనుడి. ఆయనను ఫాలో అవ్వండి. ఒకరు ముందు వెళ్తుంటే ఒకరు వెనక వెళ్లకుండా, ఒకరు కుడి చేయి ఊపితే ఇంకొకరు ఎడం చేయి ఊపకుండా, ఒకరు ఒక కలర్ డ్రెస్ వేసుకుంటే ఇంకొకరు ఇంకొక కలర్ డ్రెస్ వేసుకోకుండా, 1 అన్నప్పుడు అందరూ ఒకేలా, 2 అన్నప్పుడు అందరూ ఒకేలా, 3 అన్నప్పుడు అందరూ ఒకేలా. మాట, చూపు, చేష్ట, క్రమము, గమన దిశ, నాసిక, నిలబడే విధానం, నిద్ర మేలుకునే సమయం మొదలుకు నిద్రపోయే వరకు కూడా అత్యంత బలమైన క్రమశిక్షణ పాటిస్తూ ఒక నాయకుడిని స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే వ్యవస్థ. అన్ని క్లూస్ చెప్పేశాను. ఎగ్జాక్ట్లీ రైట్ అండి.
నేను ఎంత సంతోషపడుతున్నాను ఈరోజు మీ మధ్యకి రావడానికి. 5 లొకేషన్స్ కనబడుతున్నాయి అక్కడ. ఇంకొంచెం మంచి మనసుతో, పెద్ద మనసుతో పరిశుద్ధాత్మ దేవుడి చల్లపూట వేళ అతి తక్కువ సమయంలో శ్రేష్ఠ సత్యాలు మీ హృదయాల్లో నాటడానికి ఆయన కోరుకుంటూ ఉండగా 5 స్థలాల్లో 5 వ్యవస్థలు మనకు కనబడతాయి. ఓసారి మరలా వెనక్కి రండి. ప్రభు అయిన యేసుక్రీస్తును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారడం. తోట ఒక లొకేషన్ కనబడుతుంది. తోటలో ఏముంటుంది? యాజమాన్యం ఉంటుంది. హస్బెండరీ మ్యాన్. యోహాను సువార్త 15వ అధ్యాయం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. రైట్. 2వ మాట చదవండి ఇప్పుడు ఒకసారి. ఆయన యందు వేరు పారిన వారైన తర్వాత ఏం చేస్తూ? ఇంటి వలె. ఇక్కడ ఏం కనబడుతుంది? సిస్టమ్, ఒక వ్యవస్థ కనబడుతుంది. ఇల్లు కట్టాలంటే ఒక వ్యవస్థ సమకూడాలి. కన్స్ట్రక్షన్ కోసం, ల్యాండ్ కొనుక్కోవడం కోసం, పరీక్షలు చేయడం కోసం, ఎక్విప్మెంట్ని వాడడం కోసం, ఎలక్ట్రీషియన్గా ఒకరు, ప్లంబర్గా ఒకరు, కన్స్ట్రక్షన్ మేస్త్రిగా ఒకరు, ఇంటీరియర్ ఒకరు, పెయింటింగ్ ఒకరు, చెక్క పని ఒకరు. ఒక వ్యవస్థ అంతా సమకూడితే కానీ ఆ ఇల్లు నిర్మాణం కాదు కదా. లొకేషన్, ఇల్లు, వ్యవస్థ కనబడుతుంది, నిర్మాణ వ్యవస్థ. తర్వాత మాట కూడా చూడండి ఒకసారి. నేర్చుకొనిన ప్రకారం. ఎక్కడ నేర్చుకుంటామన్నారు మీరు? పాఠశాల, స్కూల్లో నేర్చుకుంటామన్నారు. స్కూల్ అనే వ్యవస్థలో తెలియకుండా బాంధవ్యాలు ఉంటాయి. దానికి స్తోత్రం కలుగును గాక. బాంధవ్యాలు ఉంటాయి. దేవుని మందిరం అద్భుతమైన పాఠశాల. దేవుని మందిరం అద్భుతమైన పాఠశాల. చురుగ్గా వెళ్ళిపోదాం ముందుకి. తర్వాత మాట, విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు. ఇది ఎక్కడ జరుగుతుంది? ప్రార్థన మందిరంలో. ఆయన యందుని నడుచుకోవడం అనేది ఎక్కడ జరుగుతుంది? ఒక సైన్యానికి ఉండే క్రమశిక్షణలో. ఇంత నిమిషాల సమయం దీనికోసం వెచ్చించడానికి పరిశుద్ధాత్మ దేవునికి నేను 100% లోబడ్డం మాత్రమే కారణం కాదు, మీ శ్రేష్టత ప్రముఖ కారణం. ఈ రాత్రి మాటలు వింటున్న వారి యొక్క శ్రేష్టత ప్రముఖమైన కారణం. అంచెదినాల్లో మన వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవితాన్ని, అంచెదినాల్లో మన సంఘ సేవా పరిచర్యలను సంవత్సరంలో గడుస్తూ ఉండగా ఆయన తన కార్యాలు నూతన పరుస్తారు, దయా కిరీటాలు ధరింప చేస్తారు, కోపపడుతూనే వాత్సల్యం చూపుతూ కొనసాగింప చేస్తారు. అయితే 50 సంవత్సరాలు, ఇట్స్ అ వెరీ బిగ్ స్పాన్, చాలా పెద్ద నిడివి. ఇంతకాలం నడిపిన దేవుడు ఇక మీదట ఆయన నడవడానికి ఆశిస్తున్నాడు. ఖచ్చితంగా ఆయన కొనసాగింప చేస్తారు. ఆయన వాడుకున్న కుటుంబాలను, వ్యక్తులను చూసినప్పుడు నా హృదయం ఎంత ఉప్పొంగిందో. ఈ రోజున ఒక్క అమ్మగారు నిలబడితే అమ్మగారి వెనకాల ఓ చిన్న సైజు సైన్యం కనబడింది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు. సుధీర్ గారో ఎవరో, ఆయన వల్ల వాళ్ళందరినీ ఎక్కువసేపు చూడగలిగాం కూడా మనం. కొంచెం లేట్గా రావడం ద్వారా అందరినీ చూడగలిగాం, అందరినీ గమనించగలిగాం. ఎంత గొప్ప దేవుడు. మొమెంటస్ తీసుకున్న వాళ్ళని నేను చూస్తున్నప్పుడు అందరూ కూడా బిడ్డా పాపలతో రావడం గమనించాను. తరముల వెంబడి దేవుని సన్నిధి విస్తృతి, తరముల వెంబడి దేవుని సన్నిధి యొక్క వ్యాప్తి, సంఘం పట్ల, సేవ పట్ల ప్రబలమైన ఆకాంక్ష. అంచెదినాల్లో దేవుడు మన ద్వారా జరిగించడానికి ఇష్టపడుతున్న కార్యాలు, అంచెదినాల్లో దేవుడు మన హృదయాల్లో పెంపొందింప చేయడానికి ఇష్టపడుతూ ఉన్న ఆధ్యాత్మిక పదార్థం, విశ్వాసం అనే మంచి పదార్థాన్ని బట్టి ఇదంతా చూచి నేను సంతోషపడుతూ ఈ లేఖనాన్ని మీ ముందు పెట్టాలని కోరుకున్నాను. ఇక నేను పరిగెడతాను ముగింపుకు. ఇక్కడ మనకు కనబడ్డ 5 లొకేషన్స్లో, 5 వ్యవస్థల్లో, మొదటిది తోట, రెండవది ఇల్లు, నివాసం, గృహం, ఇల్లు, మూడవది పాఠశాల, నాలుగవది దేవుని సంఘం. ఇంతకుముందు చదివినప్పుడు ఇలా లేదండి, కరెక్టే. ఇప్పుడు శ్రద్ధగా చదివారు, ఇలా దేవుడు మనకు ప్రత్యక్షతనిచ్చారు. మీరు శ్రేష్ఠులు కనుక నీకు మరింత శ్రేష్టమైన ప్రత్యక్షతలు ఇస్తాడు. రెడీ. తర్వాత మాట, నాలుగవది దేవుని సంఘం, ఆలయం, జీవముగల దేవుని సంఘం. 5వది ఓ చక్కని సైన్యం. ఒకసారి ఊహించుకోండి, పరిమాణం ఎంత అనేది ప్రాముఖ్యం కాదు గనుక యేసుక్రీస్తు ప్రభువుల వారు ప్రాణం పెట్టి రక్తం కార్చిన జీవముగల దేవుని సంఘం. ఈ సంఘం కోసం ఆయన రక్తం కార్చారో, ప్రాణం పెట్టారో, వాస్తవానికి ఈ సంఘం కోసమే ఆయన మరలా తిరిగి రానై ఉన్నారు. ఆ సంఘానికి, కొలసి పట్టణంలో ఉన్న సంఘానికి
పరిశుద్ధాత్మని ప్రాబల్యంతో ప్రేరణతో పత్రిక రాస్తున్న పౌలు గారు ఎంత నిగూఢమైన సత్యాలను అతి తక్కువ పదాల్లో పొందుపరిచి ఎంత పెద్ద కన్నుల వెంబడి ప్రవాహంగా ప్రవహిస్తున్న చిత్రాన్ని 2 వచనాల్లో బంధించి అక్కడ ఉంచారో మనం గమనించినప్పుడు ఎంచి దినాల సంఘం ఇలాగున ఉంచబడ్డానికి, తోటలో మొక్కల వలె వేరుపారడానికి, నిర్మాణమవుతున్న నివాస గృహం వలె నిర్మాణం కావడానికి, పాఠశాల వలె శిక్షణ తర్బీదు ఇవ్వడానికి, తరముల వెంబడి విద్యార్థులను పైకి లేవనెత్తడానికి, ఆలయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండడానికి, తదుపరి తరముల వారు ముందున్న వారి వెనకాల సక్రమంగా నడుచుకుంటూ వెళ్ళడానికి దేవుడు మన సంఘాలకు తన కృపను కొనసాగించును గాక. దీవెనగల సంఘాలు అనగానే సామర్థ్యం కొలమానంగా ఉన్న ఈ రోజుల్లో దీవెనకరమైన సంఘాలు అనగానే సామర్థ్యం మాత్రమే కాదు, లెగసీ, తరువాత తరాలు. దానికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఉన్న వారందరూ కూడా సంఘాలు, జీవమగల దేవుని వధువు సంఘం. మీకోసం నేను ఈ మాటలు చెప్పడం నా హృదయపు ఆకాంక్ష. సో 5 కోణాల్లో జస్ట్ ఒక కోణాన్ని 2-3 నిమిషాలు మీ ముందుంచుతాను. ప్రభు మనందరితో మాట్లాడును గాక. మొదటి పాఠం, వేరుపారిన వారై. పలకండి ఆ మాట ఒకసారి. ఎంత సంతోషంగా ఉందో, పాఠశాలలో ఉంది ఇది. ఇంకోసారి చెప్పండి, ఏమి పారిన వారై? వేరుపారిన వారై. ఈ సాయంకాలం వేళ 3 కోణాల యొక్క వేరుపారే విధానాన్ని మీ దృష్టికి తీసుకొస్తాను. ప్రభు ఈ పాఠాన్ని మనకు దీవెనకరంగా చేయునుగాక. మొదటి మాట, లెట్ us be rooted in the covenant. నిబంధనలో మనం వేరుపారిన వారం అవుదాం. ఒకసారి ఆ మాట నాతో పాటు పలకండి. నిబంధనలో వేరుపారిన వారం అవుదాం. ఒక లేఖనాన్ని విశ్లేషణగా సంక్షిప్తంగా మీ ముందు పెడతాను. ఆదికాండంలో 9వ అధ్యాయం 16వ వచనం సరళమైన ఉదాహరణ. విశ్లేషణకు ఆరంభం సరళమైన ఉదాహరణ. ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనం, ఆ ధనస్సు మేఘములో ఉండును, నేను దాని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్య ఉన్న నిత్య నిబంధనను, whether it is Adamic covenant, Noahic covenant, Abrahamic covenant or Mosaic covenant or Davidic covenant, even a new covenant, ఏ నిబంధన అయినా సరే ఆ నిబంధన వెనకాల, ఆ నిబంధనను అనుసరించి దేవునికి కనబడుతున్న ప్రజా సమూహం, దేవునికి కనబడుతున్న సన్నివేశం మాత్రం దేవునికి ప్రీతిపాత్రమైన ఆయన ప్రజలు మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. ఆ విశ్లేషణ పెంపొందింప చేయడానికి ఈ వచనాన్ని క్షుణ్ణంగా నాతో పాటు మీరు చదవాలని కోరుతున్నాను. 106వ కీర్తన 45వ వచనం. 106వ కీర్తన 45వ వచనం. ఐఎమ్ వెరీ స్పెసిఫిక్. ఇక్కడ నేను పంక్చువేషన్తో సహా, పదాలతో సహా స్పష్టంగా ఉండాలని కోరుకుంటున్నాను. 106వ కీర్తన 45వ వచనం. వారిని తలంచుకొని ఆయన దేవుడట. తలంచుకొని అనే మాట ఎట్లా పిక్చరైజ్ చేసుకుందాం? ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన జ్ఞాపకాలు ఆయనకి మరపురావు. ఆయన జ్ఞాపకాలు ఆయనకి మరపురావు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువలో వేలాడుతున్నప్పుడు కూడా ఆ దొంగ ఇలాగే అడిగాడు, నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో. కాన్సెప్ట్ ఏంటంటే, క్లారిటీ ఏంటంటే, ఆయన మర్చిపోయే దేవుడు కాదు, కానీ మనకొక చక్కని పనిని అలవరుస్తున్నాడు, మనకొక చక్కని అలవాటును అలవరుస్తున్నాడు. ఏమిటా పని, ఏమిటా అలవాటు అంటే, ఆయన హృది మది వాక్య వాగ్దాన జ్ఞాపకాలని మేల్కొల్పే పని. దేవునికి మహిమ కలుగును గాక. We were given a responsibility. మనకు ఒక బాధ్యత ఇవ్వబడింది. అదేమిటంటే ప్రేయింగ్ బ్యాక్ టు హిమ్, ప్రేయింగ్ హిజ్ వర్డ్ బ్యాక్ టు హిమ్. ఆయన వాక్కును, ఆయన వాగ్దానాన్ని, ఆయన ప్రమాణాన్ని, ఆయన నిబంధనను, ఆయన మనకు చేసి ఉన్న సాక్షార్థమైన నిబంధనను విల్ ప్రే బ్యాక్ టు హిమ్. తిరిగి మరలా ఆయనకి ప్రార్థన చేస్తాం. అప్పుడు ఆయన ఏం చేసుకుంటారంటే, వారిని తలచుకొని
ఏం జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆయన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నారు. మన అతిక్రమాలు జ్ఞాపకం చేసుకునే అల్పుడు కాదు ఆయన. మన అవిధేయతను జ్ఞాపకం చేసుకునే అల్పుడు కాదు ఆయన. ఐ మీన్ ఇరుకైన మనసున్నవాడు కాదు ఆయన. అల్టిమేట్గా మనల్ని చూసినప్పుడల్లా, తలచినప్పుడల్లా, మన మీద దృష్టి సారించినప్పుడల్లా ఆయన ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? బహుశా 50 సంవత్సరాల క్రితం అభిషక్తులు, దైవజనులు, ప్రార్థనా పరులు, సవాలు సహితమైన పాపరహితమైన జీవితంతో స్థానిక సేవను ఆరంభించిన వారికి దేవుడు ఒక నిబంధన, ఒక వాగ్దానం చేస్తుంటారు. 50 సంవత్సరాలుగా ఆయన ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు. మన జీవితంలో ప్రభు మనకు వాగ్దానం చేశారు. ఆయన ఆ వాగ్దానాన్ని మర్చిపోలేదు. వాగ్దానమును నెరవేర్చువాడు, వాగ్దానమును మరువజాలని వాడు. ఈ వార్షికోత్సవమున 50 సంవత్సరాల వేడుకలో ఇంత శ్రద్ధాభక్తులు గల శ్రేష్ఠులైన దేవుని పిల్లలు కూర్చుని ఉండగా, లెట్ మీ రిమైండ్ యూ, లెట్ us be very much rooted in the covenant. Let us be very much rooted in the covenant. నిబంధనలో వేరుపారి ఉందాం. ఇందుకు మనకు ఎవరు మాదిరి? ఆయనే మాదిరి. అల్టిమేట్ మోడల్ ఆయనే, అల్టిమేట్ ఎగ్జాంపులరీ ఆయనే. మనల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కూడా నిబంధన జ్ఞాపకం చేసుకుంటారట. కనుకనే కదా ఆయనకి ప్రతిదినము నూతనముగా వాత్సల్యత పుడుతూనే ఉంది. కనుకనే కదా మనము లయము కాకున్న వారం. ఇక్కడ కొంతమంది అతి మిక్కిలి శ్రేష్ఠ ప్రియులు ఉన్నారు. మీకోసం చిన్న ఎగ్జాంపుల్ని 2 నిమిషాల్లో గుర్తు చేస్తాను. నయోమి, రూతు బయలుదేరారు మోయాబు ప్రాంతం నుంచి. మీరు చెప్పండి, ఎక్కడికి బయలుదేరారు? వాగ్దాన భూభాగం, కనాను భూభాగం, అక్షరాల రూతు గ్రంథం భాష, యోదయ బెత్లెహేం ప్రాంతానికి బయలుదేరారు. అలా బయలుదేరి వచ్చే సందర్భంలో రూతుకు అద్భుతమైన ప్రమాణం, నిబంధన, వాగ్దానం అత్తమ్మ గారితో చేశారు. మీరు నాకు జవాబు చెప్తారు. చెప్పండి. నీ దేవుడే నా దేవుడు. రెండో మాట, నీ ప్రజలే నా నీ జనమే నా జనం. మూడో మాట, వాడుక పదాల్లో నువ్వెక్కడ నివసిస్తావో నేను అక్కడే నివసిస్తానా. నువ్వెక్కడ మృతి పొందుతావో నేను అక్కడే మృతి పొందుతాను. మరణం వరకు ఏది నిన్ను నన్ను ఎడబాయదు. ఒక మోయాబీరాలు, లెట్ us say అన్యురాలు, దీనురాలు, రిక్తురాలు, సంకోచం లేకుండా సగౌరవంగా ఓ విధవరాలు ఓ పెద్దావిడతో నిబంధన చేస్తోంది, వాగ్దానం చేస్తోంది. నాకు జవాబు చెప్పాలి. ఎన్ని పదాలు ఉన్నాయి అక్కడ? 5. ఏమేమి ఉన్నాయి చెప్పండి ఒకసారి. మీరు మరీ మీటింగ్ని పాఠశాలలో మార్చేశారు అన్నట్టుగా కొన్ని ముఖాలు కనబడుతున్నాయి. అయినా నేను ఇలాగే ఉండదలుచుకున్నాను. రైట్. నెంబర్ 1, దిస్ ఈస్ ద కవెనెంట్ రిగార్డింగ్ డివినిటీ. డివినిటీ, డివినిటీ, దేవునికి దైవత్వానికి సంబంధించింది. రెండో మాట, నీ జనమే నా జనం, నీ జనమే నా జనం. దిస్ ఈస్ అ కవెనెంట్ రిగార్డింగ్ ద డెమోగ్రఫీ. ఆ ప్రజలు, ఆ ప్రాంతాలు, ఆ ప్రజలు, ఆ ప్రాంతాలు. మూడో మాట, నీ నివాస ప్రాంతమే, నువ్వెక్కడ నివసిస్తావో నేను కూడా. దిస్ ఈస్ ద కవెనెంట్ రిగార్డింగ్ ద డ్వెల్లింగ్ ప్లేస్, డ్వెల్లింగ్ ప్లేస్. నాలుగో మాట, నువ్వెక్కడ మృతి పొందుతావో నేను కూడా అక్కడే మృతి పొందుతాను. దిస్ కవెనెంట్ ఈస్ అప్ టు డెత్. ఈ నిబంధన ఎంతకాలం వరకు? మరణం వరకు. ఐదో మాట, మరణం వరకు నిన్ను నన్ను ఎవ్వరు కూడా, టిల్ డెత్ ఐ డోంట్ వాంట్ టు అలౌ ఎనీ థర్డ్ పార్టీ. మరణం వరకు వేరే వారిని మన మధ్యలోకి రానివ్వను, వేరే ఆలోచన నాలోనికి రానివ్వను. నిబంధన, డివినిటీ కోసం ఒక నిబంధన, డ్వెల్లింగ్ ప్లేస్ కోసం ఒక నిబంధన, డెమోగ్రఫీ కోసం ఒక నిబంధన, టిల్ డెత్ ఒక నిబంధన మాత్రమే కాదు. థర్డ్ పార్టీ అన్నెసెసరీ పార్టికల్ అంటూ మన మధ్యకు రానివ్వను అని డిగ్నిటీ కోసం ఒక నిబంధన చేసుకుంది రూతు. శ్రేష్టమైన జీవమగల దేవుని సంఘమా, మనం కూడా లెట్ us be rooted in the covenant. నిబంధనలో వేరు పారిన వారం అవుదాం. తోటలో మొక్కలన్నీ కూడా పలకండి. ఎక్కడ మొక్కలు? తోటలో మొక్కలన్నీ కూడా ఎలా ఉంటాయి? వేరు పారు ఉంటాయి.
సింపుల్గా చెప్తాను ఒక చిన్న మాట. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? మొక్కలు 2 రకాలు. ఓకే, ఇలా చెప్తాను, సింపుల్గా చెప్తాను. ఇక్కడ ఉన్నాయి మొక్కలు చూసారా? వీటిని ఏమంటామంటే ప్లేస్డ్ ప్లాంట్స్, పెట్టబడిన. చెప్పండి, ఇప్పుడు ఇక్కడ పెట్టారు కదా, రేపు లోపల పెట్టుకుంటారు, రేపు ఇక్కడ ఉండవు, రేపు ఇక్కడ ఉండవు, అదనమాట. ఇంకొన్ని మొక్కలు ఉంటాయి, అది ఉన్నాయి చూసారా, ఇవి ప్లాంటెడ్ ప్లాంట్స్. నాకు ఈ పదాలు అప్పచెప్తేనే నేను దిగెళ్తాను. రైట్, ఏం ప్లాంట్స్ ఇవి? ప్లేస్డ్. ఇవేంటి? శుభకార్యం అప్పుడు ఫ్రంట్ లైన్లో ఉంటాయి, భోజనాలు అప్పుడు అడ్డం వస్తే మెట్ల కిందకి వెళ్ళిపోతాయి కదా, కుండీ పాత పడిపోతే ఇంటి వెనకాలకి వెళ్ళిపోతాయి, మళ్ళీ కుండీ మార్చి మంచిది వేస్తే మళ్ళీ ముందుకు వస్తాయి. ఇలాంటి మీటింగ్ ఏదైనా ఇస్తే ఫస్ట్ వరుసలోకి వచ్చేస్తాయి. ప్లేస్డ్ ప్లాంట్స్. ప్రస్తుత క్రైస్తవ జన సమూహాల్లో కూడా దేర్ ఆర్ సర్టన్ ప్లేస్డ్ ప్లాంట్స్. ఈ మొక్క ఒక దగ్గర ఉండదు. ఇక వివరించాల్సిన అవసరం లేదు, మీరు శ్రేష్ఠులు కనుక. ఈ మొక్క ఒక దగ్గర ఉండదు. యేసు రక్తం జయం. ఇంకా నేనేం చెప్పను, ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ కొన్న మొక్కలు ఉంటాయి చూసారా, ప్లాంటెడ్ ప్లాంటెడ్ ప్లాంటెడ్. అవి నాటబడ్డాయి, వర్షం వచ్చినా అక్కడే ఉంటాయి, వరద వచ్చినా అక్కడే ఉంటాయి, మనం పట్టించుకున్నా అక్కడే ఉంటాయి, పట్టించుకోకపోయినా అక్కడే ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో వెనక్కి చూడడానికి నేను సాహసం చేయట్లేదు. అందరికీ కూడా కాపరి పరిచర్యల్లో ఉన్నవారే, ఆల్రెడీ చేసిన వారు, చేస్తూ ఉన్నవారు, చేయబోతూ ఉన్నవారు. ఇది మాకు అర్థమైనంతగా మరి ఎవ్వరికి అర్థం కాదు సుమండి. ఇది మాకు అర్థమైనంతగా, ఐ మీన్ సంఘ కాపరి పిలుపుతూ ఉన్న వారికి అర్థమైనంతగా ఇంకెవ్వరికి అర్థం కాదు. మాకు మాత్రమే బాగా అర్థమవుతుంది. ఏ రోజు ఏ మొక్క ఏ తెర ముందు కొలతదో తెలియదు. ఇంక నేనేం మాట్లాడను, ఇక్కడితో ఆగిపోతే బాగుంటుంది. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? లెట్ us be rooted in the covenant. దానికి స్తోత్రం కలుగును గాక. రైట్, ఆఖరి 7 నిమిషాలే అనుకుంటాను కదా, వెళ్దాం. 2వ మాట మీకు గుర్తు చేస్తాను, నాతో పాటు చదవండి ఈ మాట. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. ఇదిగో 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. John 3:14. 1 యోహాను 3:14 చదువుదామా? మనము సహోదరులను ఏమి చేయుచున్నాము గనుక, కండిషనల్ క్లాజ్ని మనం వదిలిపెట్టకుండా చదవాలి. మరి ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. ఇది యాక్టివ్ సెన్స్ అనుకుంటే తెలుగులో, దాన్ని ప్యాసివ్ సెన్స్ లో మాట్లాడితే ప్రేమ ఉన్నవాడు జీవమందు నిలిచి ఉన్నాడు. నౌ లిజన్, లవ్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ థింగ్ అండి. ప్రేమ చాలా ఖరీదైనది. అంటే ఖరీదైన గిఫ్ట్లు బట్టి అంటలేదు నేను, ప్రేమ చాలా ఖరీదైనది. ఎంత ఖరీదైనది అంటే అది వృద్ధి చెందే కొద్ది వృద్ధి చెందుతూనే ఉంటుంది తప్ప తగ్గమంటే తక్కువ కాదు. బిబ్లికల్, థియోలాజికల్, ఆధ్యాత్మిక కోణాల ఉదాహరణ, యేసుక్రీస్తు ప్రభువుల వారు మనల్ని ప్రేమించారు అంటే, తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించారు అంటే, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేమించారు అంటే, ప్రేమించి ఏం చేశారంటే మొట్టమొదటిగా రోమా 5:8, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. He demonstrated his love. He exposed his love. He expressed his love. ప్రేమ కానీ వినయ విధేయతలు కానీ ఎక్స్ప్రెస్ చేయకుండా, ఎక్స్పోజ్ చేయకుండా, డిస్ప్లే చేయకుండా, డిమాన్స్ట్రేట్ చేయకుండా ఎగ్జిక్యూట్ కావు, అర్థం కావు. భార్యాభర్తలు, సంఘంలో సేవకులు, విశ్వాసులు, కుటుంబ సంబంధ బాంధవ్యాల శ్రేష్టతలో అసలు నాకెంత ప్రేమ ఉందో నీకు తెలుసా? ఆ మాట అన్వాలిడ్. తెలియడానికి మనం ఏమన్నా దేవతలమా, దేవుళ్ళమా? ఈ మాట థియోలాజికల్గా కరెక్ట్ కాదు. కరెక్ట్ అని మాట వాడైనా తెలియడానికి మనం ఏమన్నా దేవదూతలమా? వాళ్ళు వ్యక్తం చేస్తేనే తెలుస్తుంది. 50 సంవత్సరాల వేడుక జరుపుకున్న సంఘానికి ప్రేమను వ్యక్తం చేయగోరి ఒక సువినియరో,
ఒక మెమెంటోనో, ఒక కార్యక్రమము ఇలా ఏర్పాటు చేసుకుని మనమందరం కలిసి వచ్చాం. వీఆర్ ఎక్స్ప్రెసింగ్, ప్రేమను వ్యక్తం చేస్తున్నాం, కృతజ్ఞతను వ్యక్తం చేస్తున్నాం, విధేయతను వ్యక్తం చేస్తున్నాం. కొంతమంది పిల్లలతో వాళ్ళ తల్లిదండ్రులు చెప్తుంటారు, అసలు నువ్వంటే నాకు ఎంత ప్రేమో నీకు అర్థం కావట్లేదురా అని. నేనంటాను, బిడ్డలు గలవాడిని కనుక అనగలుగుతాను, అర్థమయ్యేటట్టు ప్రయత్నం చేయనా, అర్థమయ్యేటట్టు ప్రయత్నం చేయి. మీ పాస్ట్ గారు, సెంట్రల్ జడ్జి పాస్ట్ గారు ఒక అద్భుతమైన తండ్రి. ఐ వాజ్ ఛాలెంజ్డ్. వారు తన బిడ్డల పట్ల చూపే ప్రేమతో నేను సవాలు చేయబడ్డాను. అన్లెస్ అండ్ అంటిల్ ఎక్స్ప్రెస్ ఇట్, వ్యక్తం చేయకపోతే అర్థం కాదు. ఇప్పుడు మన పాఠ్యాంశం, లెట్ us be rooted in life. ప్రేమ ఉన్న దగ్గర జీవం ఉంటుంది. ప్రేమ ఉన్న దగ్గర జీవం ఉంటుంది. ప్రేమ కలుషితమయ్యే దగ్గర జీవితం విలువలు మసగా బారిపోతాయి. అంచె దినాల సంఘానికి 7 సంఘాల్లో మొదటి సంఘమైన ఎఫెస్కు తొలి అభ్యంతరం, తొలి ఆటంకం ప్రభువుల వారు స్వయాన పత్రిక వ్రాసి పంపించి మరీ చెప్పారు. ఫస్ట్ లవ్, మొదటి ప్రేమను ఈ రాత్రి నేను ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను. 50 సంవత్సరాల క్రితం దేవుని సంఘాన్ని, సేవను, సమర్పణను, ఆరంభాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎంత ప్రేమను కలిగి ఉన్నామో, మహాదేవుని దివ్య ఉచితమైన కృపలో పరిశుద్ధాత్మను మన హృదయాల్లో ప్రేమను కృమ్మరిస్తూ ఉండగా ప్రేమలోను వృద్ధి చెందుదుముగాక, ప్రేమలోను వృద్ధి చెందుదుముగాక. ప్రేమతో చేస్తే పరిచర్య అవుతుంది, ప్రేమతో చేయకపోతే అది పనిగా మాత్రమే మిగిలిపోతోంది. ప్రభునందు ప్రియులారా, ప్రేమ ఉన్న చోట జీవం ఉంటుంది. ప్రేమ ఉన్న చోట జీవం ఉంటుంది. నేను ఇక్కడ ఒక మంచి మాట చెప్పగోరుతున్నాను, వినడానికి మనసున్న వాళ్ళు ఒకసారి నాకు మీ చేయి చూపిస్తారా? ఒకళ్ళిద్దరు ముఖాలు ఎలా ఉన్నాయంటే చేయి చూపించకపోతే చెప్పరా అన్నట్టున్నాయి. అయినా పర్లేదు, మీరు చేయి చూపించకపోయినా కొంచెం మనం కొసరి చెప్పుకుంటూ వెళ్ళిపోదాం. సృష్టి ఆరంభంలో అగాధ జలముల మీద దేవుని ఆత్మ అల్లాడుతూ ఉన్నాడు. సృష్టి ఆరంభంలో అగాధ జలముల మీద పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ అల్లాడుచూ ఉన్నాడు. హోవరింగ్, అల్లాడుచూ ఉన్నారు. అన్లెస్ అండ్ అంటిల్ ద వర్డ్ ఈజ్ రిలీజ్డ్, వాక్కు వెలువడిన తర్వాతనే జీవమగల దేవుని ఆత్మ ప్రమేయంతో త్రియేక దేవుని యొక్క సృష్టి కార్యం మన కళ్ళ ముందుకు ఉనికిలోనికి, వెలుగులోనికి, ఎగ్జిస్టెన్సీలోనికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘం పట్ల ప్రేమను వ్యక్తం చేయండి. కుటుంబం పట్ల ప్రేమను వ్యక్తం చేయండి. కుటుంబాలు, భర్త భార్య, బిడ్డలు తల్లిదండ్రులు, ఆధ్యాత్మిక బాంధవ్యాలు, శ్రేష్ట ఆధ్యాత్మిక దీవెనకరమైన బాంధవ్యాలు జీవములో ఉండాలి, జీవములో వేరుపారాలి, జీవములో నాటబడాలి అని అంటే ద ఓన్లీ సోర్స్ ఈస్ టు హ్యావ్ లవ్. ప్రేమను కలిగి ఉండాం. అంచె దినాల్లో అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుందని వాక్యం చాలా బలంగా హెచ్చరిస్తోంది. సంఘం పట్ల ప్రేమ తగ్గిపోవడం, సేవ పట్ల ప్రేమ తగ్గిపోవడం, కుటుంబ శ్రేష్ట దైవికమైన నైతిక బాంధవ్యాలలో ప్రేమ పలుచబడిపోవడం హజార్డస్, ప్రమాదకరం, హెచ్చరిక, చాలా బలమైన హెచ్చరిక, క్షేమాభివృద్ధికి మనలను పురికొల్పే హెచ్చరిక. లెట్ us be rooted in life. జీవములో నాటబడాలి. ఆ మాట ఒకసారి నాతో పాటు పలుకుతారా? దేంట్లో నాటబడాలి? జీవంలో. ఇంకోసారి చెప్పండి. జీవంలో. ఇంకొకసారి చెప్పండి ఆ మాట. జీవంలో. ఇంకొకసారి పలకండి. జీవములో నాటబడాలి. నేను ఒక చిన్న మాట మీ ముందు ఉంచేసి ముగింపు పరిగెడతాను. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు మరియా, మార్తా, లాజరు వారి కుటుంబాన్ని ప్రేమించిన వానిగా లాజరు మృతి నొందిన తర్వాత లాజరును సజీవునిగా లేపడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన వారితో కూడా భావోద్వేగాన్ని పంచుకున్నారు. ఇంగ్లీష్ అనువాదం ప్రకారం అతి చిన్న వచనం అదే, యేసు కన్నీళ్లు విడిచారు అని. ఆయన కూడా ఏడ్చారు. తార్కికమైన ఆలోచనకు అందని, అర్థం కాని ఆధ్యాత్మిక భావాల ప్రకారం ఆయన ఎందుకండి ఏడవాలి?
సోదరులరా, ఆయన ఎందుకండి ఏడవాలి? హీ నోస్ ద ఎండ్ ఈవెన్ ఫ్రమ్ ద బిగినింగ్. ఆరంభంలోనే అంతా ఎరిగినవాడు. తాను ఏమి చేయనయుండెనో దానిని ఎరిగినవాడు. మరి కొద్ది క్షణాల్లో లాజరు సజీవంగా బయటికి రాబోతున్నాడు. సంభ్రమాశ్చర్యాలు ఉండబోతున్నాయి. ఆనందకరమైన సంతృప్తికరమైన జీవితాన్ని మరలా వారు కలిగి ఉండబోతున్నారు. బట్ స్టిల్ యేసుక్రీస్తు ప్రభువుల వారంతటి వాడు కన్నీళ్లు విడవడం ద్వారా సభ్య సమాజానికి ఆనాటికి ఈనాటికి ఒక సందేశాన్ని, సంకేతాన్ని సవాలుగా పంపించారు. అదేంటి తెలుసా? చూచిన వారందరూ అనుకున్నారు, బా యేసయ్య వాళ్ళని ఎంత ప్రేమించారో అని. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరియను, మార్తను, లాజరును ఎంత ప్రేమించారో చూడండి అని. అన్లెస్ అండ్ అంటిల్ వి వర్ రూటెడ్, మనము గనక ప్రేమలో వేరు పారకపోతే జీవములో వేరు పారలేం. కన్నీళ్లమయమైన తరువాత కొద్దిసేపటికు అక్కడ జీవం ఉద్భవించింది. రాత్రి ఏడుపు వచ్చినా ఉదయానికి సంతోషం ఇచ్చే దేవుడు కదా ఆయన. ఆ కన్నీటిమయమైన బాధాతప్త హృదయంతో తన ప్రేమను చాటుకున్నాడు. నేను చాలా కంక్లూజన్కి షార్ప్గా రావాలని కోరుతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తులారా, నాకు అవగాహన ఉన్నంత వరకు, కొద్దిసేపట్లోని గమనించిన వరకు 3 తరాల వారు కనీసం ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సంఘంతో అనుబంధం గలవారు, సేవతో అనుబంధం గలవారు, దేవుని సంఘం పట్ల, సేవ పట్ల, వాక్యం పట్ల, వ్యక్తిగత ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధి యొక్క ఔన్నత్యం పట్ల మీకున్న ప్రేమను లెట్ ఇట్ బి షోన్, లెట్ ఇట్ బి డిస్ప్లేడ్. దాన్ని ప్రచురించండి. యేసుక్రీస్తు ప్రభువుల వారంతటి వాడు మానవాళి పట్ల తనకున్న ప్రేమను రక్తం కార్చి వ్యక్తం చేశాడు. ఒక కుటుంబం పట్ల తనకున్న ప్రేమను కన్నీరు గార్చి వ్యక్తం చేశాడు. సంఘమా, 100% వినయంతో, 100% గౌరవంతో ఈ ప్రశ్న మీ ముందు పెడుతున్నాను నేను. హౌ వుడ్ యూ లైక్ టు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఫర్ ద లార్డ్? ప్రభు పట్ల మీరు కలిగి ఉన్న ప్రేమను సంఘం ఎదుట, సభ్య సమాజం ఎదుట ఏలాగునా వ్యక్తపరచడానికి ఇష్టపడుతున్నారు? వివరణ అక్కర్లేదు. ఈ మాట మీ హృదయాల్లో నిలిచి ఉండి, దేవుని పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ, సంఘం పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ, సేవ పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ, సేవకుల పట్ల మనం కలిగి ఉన్న ప్రేమ, క్రైస్తవ కుటుంబంగా మన కుటుంబాల్లో కలిగి ఉండవలసిన ప్రేమను ఎప్పటికీ వ్యక్తము చేయించు కొనసాగుదుము గాక. అలాగునైతే వి విల్ బి ఎవర్ రూటెడ్ ఇన్ లైఫ్. ఎప్పటికీ కూడా జీవములో నాటబడి ఉంటాం. రెండో మాట చెప్పండి, ఎక్కడ నాటబడాలి? నేను పద వెనక్కి ముందు తీసుకెళ్తుంటాను కదా. మొదటిది ఎక్కడ నాటబడాలి? మొదటిది నిబంధనలో నాటబడాలి, రూటెడ్ ఇన్ కవెనెంట్. రెండో మాట రూటెడ్ ఇన్ లైఫ్, ప్రేమ, జీవములో, ప్రేమలో నాటబడాలి. చివరి మాట చెప్పి అయ్యగారికి సమయం ఇచ్చేస్తాను. బహుశా ఆఖరి 3-4 నిమిషాలు మీరు శ్రద్ధగా వింటారు. సరిగని ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? నాకు ఒకసారి ఇలా చేయి చూపించరా? అయ్యగారు మీకు చేతులు చూడడం ఇష్టమా? గతంలో చిలకనెట్టుకుని రోడ్డు మీద ఏమన్నా ఉన్నారా అన్నట్టు కొన్ని ముఖాలు కనబడ్డాయి. ఏదేమైనా దేవునికి స్తోత్రం. మీరు అలా అనుకున్నా పర్లేదు, చాలా సంతోషపడుతున్నాను నేను. రైటా? ఈ చివరి మాట చూడండి. రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. విస్తృతమైన విశ్లేషణ, విస్తృతమైన అవగాహనకు వెళ్లాల్సినంత పని పెట్టుకోకుండా, సరళంగా, సంక్లిష్టతకు అవకాశం ఇవ్వకుండా, సవాలు సహితమైన సత్యాన్ని కూడా సున్నితంగా చెప్పే ప్రయత్నంలో ఉన్నాను ఇప్పుడు నేను. 3వ మాట, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. రెడీ? అందరూ కలిసి చూద్దాం. నేను ఇందాక మిమ్మల్ని ఆరంభంలోనే విన్నవించుకుని వచ్చాను. లేఖనాల మీద కాసేపు లెట్ us రన్ త్రూ ద స్క్రిప్చర్స్ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చాను. రెడీ? ఏలయనగా దేవుడు తన కృపా వరముల విషయములోను, పిలుపు విషయములోను ఈ సంక్లిష్టతను పెంచే బోధకునిగా ఉండడానికి నేను ఇష్టపడటం లేదు. ఒకసారి నా వైపు చూడరా. యేసుక్రీస్తు ప్రభుల వారు మాట చెప్పారు, నా మార్గం ఇరుకైన మార్గం అని చెప్పారు. సందర్భం ఉన్నా కాకపోయినా,
50 సంవత్సరాల వేడుక జరుపుకుంటున్న ఈ రోజున రాజన్న కొడుకులాగా నాకు చేత కాదు. నేను నాలాగే పెడుతున్నాను. 2 చేతులతో దండం పెట్టి మరి చెప్తున్నా, యేసు ప్రభు తన మార్గం ఇరుకని చెప్పాడు. ప్లీజ్ దాన్ని ఇంకెరుకు చేయబాకండి. ఆల్రెడీ అది ఇరుకే. ఇరుకు. మనం దాన్ని ఇంకా ఇరుకు. ప్లీజ్, నేను వెటకారం చేయడం లేదు. నా కన్నీళ్ళని ఈ బాటగా మార్చుకుని మాట్లాడుతున్నాను. లెట్ us బీ మోర్ 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 వైడ్ ఇన్ అవర్ హార్ట్స్. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగింపు పరిగెడతాను. ఆ మాట ఏంటంటే, పాత నిబంధనలో ఎక్సిడస్ నిర్గమకాండంలో ఎర్ర సముద్రం పాయలవడం చాలా పెద్ద అద్భుతం, చాలా పెద్ద అద్భుతం. చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఎంత పెద్ద అద్భుతం అంటే, ప్రచండమైన గాలి వీచింది. సముద్రం పొడ్డున 2 నిమిషాల నుంచోండి, మీకు సముద్రం తెలియంది కాదు. కొద్దిసేపటికి ఆ గాలికి, ఉప్పు గాలి అంటారు కదా వాడుక పదాల్లో, ఇసుక రేణువులు తీరం కదా, ఇంకెక్కువసేపు నుంచోలేము. మిర్రకిల్ ఏంటంటే, నీరు చెదిరిపోయేంత వేగంతో ప్రసరిస్తున్న గాలి నీటిని చెదరగొడుతుంటే లక్షల మంది ప్రజలు తాపీగా నుంచున్నారు అక్కడ. ఇట్స్ అ మిరకల్. 1 more minute. ఎంతమంది శ్రద్ధగా వింటున్నారు? ఫ్రమ్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, మన మధ్యలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ గారు కూడా ఉన్నారు. నీటికి ఒక ప్రాపర్టీ ఉంటుంది, ఎనామలస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ వాటర్ అంటారు తెలుగులో. నీటి అసంగత వ్యాకోచ గుణకము అంటారు. విషయం ఏంటంటే, ఏదైనా ఒక వాటర్ బాడీలో, కొలనులో, నీటిలో, ఈవెన్ మీ ఫ్రిడ్జ్లో, డీప్లో, ఐస్ ట్రేలో పోసిన నీళ్ళల్లో కూడా పైన ముందు గడ్డ కడుతుంది, తర్వాత లోపల గడ్డ కడుతుంది. సో -4 కంటే తగ్గితే కానీ అప్పుడు క్యూబ్ ఫామ్ అవ్వదు. లేకపోతే పైన గడ్డ కట్టి మన లోపల నీళ్ళు అలాగే ఉండిపోతాయి. అది నీటికి ఉన్న ఒక ప్రాపర్టీ. నౌ లిజన్. 2 వైపులా రాతి గోడల్లాగా నీళ్ళలా గడ్డ కట్టి నిలబడ్డాయి అంటే, అకార్డింగ్ టు యువర్ ఫిజిక్స్, అకార్డింగ్ టు యువర్ కెమిస్ట్రీ, -4 degrees కంటే తక్కువ టెంపరేచర్లో ఆ నీళ్ళు ఆగి ఉండాలి. 1 minute. ఆరిన నేలను నడిచారని ఉంది. సముద్రపు అడుగు భాగం, అఫ్ కోర్స్ ఇసుక భాగం, కనీసం ఆరాలి అంటే రెగ్యులర్ టెంపరేచర్ 45 degrees అయినా ఉండాలి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్ మా? -4 degrees ఇక్కడ ఉంటే, బాటమ్ లైన్లో 45 degrees టెంపరేచర్ ఉంటే, హూ కెన్ కనెక్ట్ దీస్ 2 ఫ్యాక్టర్స్? ఒక అద్భుతకరుడైన దేవుడు తప్ప, ఒక మహిమోన్నతుడైన దేవుడు తప్ప, ఒక మహిమోన్నతుడైన దేవుడు తప్ప ఎవరు చేయగలరు ఆ కార్యాన్ని? ఇమాజిన్. రాత్రి మాటలు వింటూ ఉండగా మీ సమయాన్ని ఖర్చు చేయకుండా ముందుకు వెళ్ళాలని తొందరపడుతున్నాను కనుక నేను ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళిపోతున్నాను. లెట్ us బి రూటెడ్ ఇన్ అవర్ కాలింగ్. మన పిలుపులో వేరుపారి ఉందాం. మన పిలుపులో వేరుపారి ఉందాం. ఎందుకంటే సరళంగా చెప్తాను, హీ వోంట్ రిగ్రెట్. సరళంగా, హీ వోంట్ రిగ్రెట్. రైల్వే టికెట్ బుక్ చేస్తున్నారు, ఒక దశ దాటిపోతే, వెయిటింగ్ లిస్ట్ కూడా దాటిపోతే మీకు సైట్ చెప్తుంది రిగ్రెట్ 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 అని. మనకు బుక్ చేసుకోవడానికి అవకాశం లేదు. దెర్ ఇస్ నో ఛాన్స్. లిసన్. దేవుని ప్రేమ ఔన్నత్యపు శ్రేష్టత ఎలాంటిదంటే, ఆయన రిగ్రెట్ అవ్వడు, మనల్ని రిగ్రెట్ కానివ్వడు. రిగ్రెట్ అవ్వడు, మనల్ని రిగ్రెట్ కానివ్వడు. ఇఫ్ యూ కుడ్ కమ్ బ్యాక్ టు ద లార్డ్, నువ్వు తిరిగి మరలా ప్రభు దగ్గరికి రాగలిగితే నీకు పూర్వ వైభవాన్ని ఇవ్వడానికి ఎంతైనా ప్రేమ గల దేవుడు ఆయన. లెట్ మీ షో యూ హిస్టారికల్ ఎగ్జాంపుల్. ద వర్స్ట్ కింగ్ ఇన్ బైబిల్ హిస్టరీ, అహాబు రాజు. అహాబు రాజును గుర్తుపట్టాలంటే ఈజీ గుర్తుపట్టడానికి ఆయన భార్య పేరు చెప్తే గుర్తొస్తారు, యెజబెలు. ఆఖరి రోజులో ఏం జరిగిందో తెలుసా? వ్యాకుల పడుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నట్ట. ఆ సన్నివేశాన్ని పరమందుండి చూచిన దేవుడు ప్రవక్త యుద్ధకు వెళ్ళి, హలో అహాబు ఎలా ప్రార్థన చేస్తున్నాడు చూసావా?
ఎంత ఏడుస్తున్నాడో చూసావా, ఎంత ఉపవాసం ఉన్నాడో చూసావా. అవునా ప్రభువా? అవును మరి, ఆగు నాకు భయపడ్డాడు. ఇంత చెడ్డోడు ఇంకొకరు లేడని దేవుడే అన్నాడు. అదే దేవుడు ఆబు ప్రార్థన చేస్తుంటే ఎంత మురిసిపోయాడో. ఆబుకి ఒక వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటో తెలుసా? నేను చెప్పిన శాపాలన్నీ కూడా నీ తరంలో రానివ్వనులే, తదుపరి తరానికి రాణిస్తాను అని. వరం కాకపోతే మరేంటి? దరిద్రాన్ని కళ్ళ ముందు చూడకుండా ఒక తరానికి వాయిదా వేశాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా? అంత ప్రేమ గల దేవుడు నిన్ను ఆయన ఏ పిలుపుతో పిలిచాడో, మిమ్ములను నన్ను ఏ ఉద్దేశాలతో ఆయన పిలుచుకున్నాడో ఆ విషయాల్లో ఆయన పశ్చాత్తాపపడదలుచుకోలేదు. సరళమైన మాట రాజీ పడదలుచుకోలేదు. ఇంకొంచెం సరళమైన మాట చిప్పో అని వదిలేద్దాం అనుకోవడం లేదు. నువ్వు తిరిగి మరలా ఆయన చెంతకొస్తే మరలా నిన్నే నిలబెట్టుకోవాలని, మరలా నిన్నే వాడుకోవాలని, మరలా నిన్నే నిరూపించాలని, మరలా నీ ద్వారా ఎంత పనైనా చేయాలని కోరుకునే దేవుడు ఆయన. నినవే అసిరియన్ సిటీ క్యాపిటల్, 1,20,000 పాపులేషన్ ఉంది అక్కడ. తగలబెట్టేస్తానన్నాడు, భస్మీ పటలం చేసేస్తానన్నాడు. దేవుడు వాడుకోవడానికి ఎంపిక చేసుకున్న సాధనం యోనా గారు అటు వెళ్ళి ఇటొచ్చి 3 రోజులు తిరగాల్సిన పట్టణంలో ఒక్కరోజు తిరిగి ఆ అగ్ని గంధకాలతో తగలబడుతుంటే లెట్ మీ విట్నెస్ ద థింగ్ అన్నట్టుగా ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కానీ పరమందున్న దేవుడు నేను ఎలా తగలబెడతాను, నేను ఎలా నాశనం చేస్తాను అనుకున్నాడు. వారు ఏడుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. ఈ రాత్రి నేను మాట్లాడుతున్నా మన శ్రేష్ఠ దైవం నీ విషయంలో కృప చూపినట్లయితే కొనసాగించడానికి ఇష్టపడుతున్నాడు తప్ప రిగ్రెట్ అవడానికి వేగవంతం కాని దేవుడు ఆయన. తిరస్కరించడానికి, తిరోగమనంలో వెళ్ళడానికి దేవుడు కాదాయన. అఫ్ కోర్స్ ఒకరోజు వస్తోంది దేవుని కృప, ఇంకా రాలేదనుకుంటాను నేను. కృపాకాలంలో ఉన్నాం కనుక ప్రభునందు ప్రియులారా, ఎవరైనా సంఘానికి, సేవకు, పిలుపుకు, పరిచర్యకు, దేవుని శ్రేష్ఠ స్వచ్ఛంద ఏర్పాటునకు తెలిసి తెలియక కొంచెం దూరంగా ఉంటే ఈరోజు సెలబ్రేషన్ కాబట్టి మీరు వచ్చినట్లుగా ఉంటే చేతులు జోడించి నేను మనవి చేస్తున్నాను. దేవుడు రిగ్రెట్ అవ్వడం లేదు. నువ్వు దూరం అయ్యావా, మరలరా, అక్కున చేర్చుకునే తండ్రి ఆయన. పరిచర్య మానేసావా, ప్లీజ్ మళ్ళరా, నేను అక్కున చేర్చుకుని వాడుకునే దేవుడు ఆయన. ఎవరిని పెట్టలరా, ఎప్పుడన్నా వెళ్దాం లేత లేదులే అన్నట్టుగా అనుకుంటున్నారా? బోల్డ్ వచ్చాయి, పెద్ద పెద్ద ప్రఖ్యాతి చెందిన అనబడుతున్నట్టుగా ఉన్న కుండీల మొక్కలని ప్రోగేసిన స్థలాలు. మీ స్థానిక సంఘాన్ని దేవుడు పిలిచారు, మీ స్థానిక సంఘ కాపని దేవుడు పిలిచారు, అందులో పాలి భాగస్వామ్యం కలిగి ఉండడానికి మిమ్ములను పిలిచారు. యూ వోంట్ రిగ్రెట్. పశ్చాత్తాపడరు ఆయన, తిరస్కారం చేయరు ఆయన, ఇంక వదిలేద్దాంలే అనుకోరాయన. ఓ రాజు ప్రార్థన చేస్తున్నాడు, నేనెంత యథార్థవంతుణ్ణో, నేనెంత నీతిమంతుణ్ణో, నేనెంత భక్తిగా ఉన్నానో ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభువా అని ఓ రోజు ప్రార్థన చేస్తుంటే అదే ప్రవక్తతో మరలా కబులు పంపించాడు. యెషయా ప్రవక్త మరలా వచ్చారు, రాజా ఇందాక దేవుడు చెప్పాడు కదా నువ్వు చచ్చిపోతావని, ఇప్పుడు చెప్పాడు రాజా నువ్వు చచ్చిపోవట, నీకు 15 సంవత్సరాల ఆయుష్ అట. ఒక సూచన ఇచ్చాడు, మెట్ల మీద గడియారపు నీడలు మారాయి. ఒక వైద్యం ఇచ్చారు, అంజూరపు పండ్ల ముద్ద కట్టమని చెప్పారు. ఒకవేళ ఈ రాత్రి నేను దేవునికి బాగా లోబడ్డానికి ఇష్టపడుతున్నాను గనుక, నాకు దేవుడిచ్చిన మాట మీ ముందు పెట్టడానికి చాలా ఇష్టపడుతున్నాను గనుక, ఆ కొద్ది మందిలో మీరుంటే మీకోసం ఈ మాట చెప్తున్నాను. ఈ రాత్రి కూటం ఒక అంజూరపు పండ్ల ముద్ద లాంటిది, యెషయా ద్వారా దేవుడు పంపించిన శ్రేష్ఠ సువర్తమానం లాంటిది. ముగిసిపోలేదు. అలసిపోయిన వారు ఎవరైనా ఉంటే పరిచర్య విషయంలో
సొమ్మసిలిన వారెవరైనా ఉంటే, సాహసోపేతమైన కార్యాల విషయంలో ఆశించిన మేరకు అభివృద్ధి రాక ఇంకెందుకులే ప్రయత్నం అన్నట్టుగా ఉంటే, మాట్లాడుతున్న నేను, పరిశుద్ధాత్మ దేవుని వాక్కులు మీకు అందిస్తున్న నేను ఒక సంఘానికి కాపరిని. ఐ మీన్ pastoral calling and then pastoral ministry. I know what it is. వెనుకంజ వేయవద్దు ప్రియులారా. యేసయ్య రక్తం కార్చింది, ప్రాణం పెట్టింది సభల కోసం కాదు. అఫ్ కోర్స్ తమిళ్లో సభ అంటే సంఘం, మనం తెలుగులో మాట్లాడుకుంటున్నాం. సభల కోసం కాదు, బహిరంగ జన సమూహాల కోసం కాదు. యేసయ్య తిరిగి రానయ్యున్నది కూడా బహిరంగ జన సమూహాల యొక్క డ్రోన్ వీడియో షోస్ కోసం కాదు. ఆయన రాబోతుంది వధువుగా చెక్కబడ్డ, సిద్ధపరచబడ్డ సంఘం కోసం. యూ వోంట్ రిగ్రెట్. నేను పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఏదైనా చిన్ని కారణాల చేత, చిన్న అభ్యంతరాల చేత, దేహ మాలిన్యం చేత, మానసిక దౌర్బల్యం చేత, ఇతరుల ప్రోత్సాహకరమైన విధి విధానాలు మీకు చాలినంత సహకరించకపోవడం చేత సంఘానికి దూరమైన, సత్యానికి దూరమైన, సహవాసానికి దూరమైన, సత్వాక్య పరిచర్యకు దూరమైన రాత్రి దేవుని సాకునిగా మీ పిలుపుని మీకు గుర్తు చేయడం నాకు దేవుడిచ్చిన ధన్యత. లెట్ మీ రిమైండ్ యూ ఆఫ్ యువర్ కాలింగ్. స్త్రీలారా, పురుషులారా, యవనస్తులారా, చిన్నబిడ్డలారా, సండే స్కూల్ పరిచర్య చేస్తున్న వారులారా, గరిడతో వంట చేస్తున్న దగ్గర నుంచి, చీపురు కట్టతో చిమ్ముతున్న దగ్గర నుంచి, మైక్రోఫోన్ వరకు ఏ స్థాయి పరిచర్యలో ఉన్నా హ్యావ్ ఇట్ ఫర్ ద లైఫ్ టైం. జీవితకాలం దాన్ని చేపట్టుకోండి. దేవుని సేవను మించిన ధన్యత మరొకటి లేదు. చాలా చిన్న వయసులో నేను దేవుని సేవ పరిచర్య రావడానికి ప్రభువు నాకు సహాయం చేశారు. దానికంటే మించి నేను చెప్పాల్సిన మాట, ఇమ్మట్టుకు పరిచర్యలోనే ఉండడానికి ప్రభువు సహాయం చేశాడు. కారణం, నేను ఆయనకి లోబడినందువల్ల అనే మాట కంటే కూడా ఆయన రిగ్రెట్ అవ్వలేదు కాబట్టి స్టిల్ ఐఎమ్ ఆన్ ద ప్లాట్ఫామ్. ఆయనే రిగ్రెట్ అయ్యుంటే he could find much more better person than this foolish సుదర్శన్. ఈ బుద్ధిహీనుడైన సుదర్శన్ కంటే మరి శ్రేష్టమైన వాళ్ళెందరో ఆయనకు లభ్యమగుదురు. మరి శ్రేష్టమైన వారెందరో ఆయనకు లభ్యమవుదురు. ఈ పూట నేను మీ ముందు ఉన్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ వన్ రీజన్. ఆయన రిగ్రెట్ అవ్వలేదు. పోనీలే వీడిని ఇంకో కూటంలో వాడుకుందాం, ఇంకొక మీటింగ్కి పంపిద్దాం, ఇంకొక అనువాదానికి పంపిద్దాం, ఇంకొక మ్యూజిక్ ప్రోగ్రామ్కి పంపిద్దాం, ఇంకొక 1S సీజన్ 4లో పాట పాడిద్దాం, ఇంకొక ప్రోగ్రాంలో ఇంకేదైనా ఎంసీగా పనిచేయనిద్దాం. సమ్వేర్ సమ్హౌ ఆయన రిగ్రెట్ అవ్వలేదు. నేను ఇక్కడున్నాను. నేను వాక్యంలో నుంచే కాక నా జీవితంలో నుంచి ఎందుకు చెప్తున్నానో తెలుసా? మనం అందరం ఇక్కడ ఉన్నాం. ఆయన రిగ్రెట్ అవ్వలేదు. ఎప్పుడు ఇక్కడే ఉందాం, ఎప్పుడు పిలుపులోనే ఉందాం, ఎప్పుడు పరిచర్యలోనే ఉందాం, ఎప్పుడు దేవుని హృదయ గదులలో పొందుపరచబడ్డ శ్రేష్ఠులుగా మిగిలిపోదాం. రూటెడ్ ఇన్ కవెనెంట్, రూటెడ్ ఇన్ లైఫ్, రూటెడ్ ఇన్ కాలింగ్. దేవుడి మాటలను, చిన్ని సందేశాన్ని మీకు దీవెనకరంగా, సూచనప్రాయంగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నన్ను మన్నిస్తారా? చిన్న ప్రార్థన చేసి సెలవు తీసుకుంటాను. చిన్న ప్రార్థన, జస్ట్ ఒక్క 2 నిమిషాలు. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా, వీఆర్ సెలబ్రేటింగ్ 50 సంవత్సరాల నీ విశ్వాస్యతను మేము వేడుక చేసుకుంటున్నాం ప్రభు. స్థానిక సంఘం, పరిసర ప్రాంతాల సంఘాలు, సేవ చేసిన వారు, అద్భుతమైన మీ ప్రేమలో, కృపలో నిలిచి నడిచి ఉన్నవారు, మీ సన్నిధి కాంతిలో మీ కాంతిని ప్రతిఫలింప చేయడానికి, ప్రతిబింబింప చేయడానికి మీరు ఏర్పరచుకున్న శ్రేష్ఠులు ఇక్కడ కూర్చున్నారు నాయనా. వారి కోసం ప్రార్థించిన సేవకునిగా మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోకుండా ఉండకుండులాగున భయముతోనూ వణుకుతోనూ నీ లేఖన భాగాల్లో ఉన్న అతి సంక్షిప్తమైన మాటల్ని వారి ముందు ఉంచాను. తోటవలే, కట్టబడుతున్న ఇంటి వలె, నేర్పుతున్న పాఠశాలలోని విద్యార్థుల వలె, మా ప్రభువా కృతజ్ఞతాస్తుతులు ఆరోపించబడుతున్న ఆలయములో ఉన్న శ్రేష్ఠుల వలె, సైన్యాధిపతి క్రీస్తు వెంబడి ప్రయాణిస్తున్న సైన్యం వలె, నిబంధనలోను, జీవములోను, పిలుపులోను వేరుపారి నిలిచి కొనసాగులాగున స్థానిక సంఘానికి ఆలకించిన శ్రోతలందరికీ
కృపా సమృద్ధిని దయచేయమని దివ్యమైన మా గొప్ప దైవం యేసుక్రీస్తు ప్రభువుల వారి శ్రేష్ఠ నామంలో ప్రార్థన చేయించు నాము తండ్రి. ఆమేన్. స్పష్టంగా గంభీరంగా ఆమె చెప్తారా? ఆమేన్. నాకు ఆహ్వానం ఇచ్చిన అవకాశం ఇచ్చిన సంఘానికి దైవజనులకు 50 వసంతాల శుభాకాంక్షలు తెలియచేస్తూ చాలా సంతోషంగా సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. దేవుడి లేఖన భాగములను మన వినికిడిలో దీవెనకరముగా చేయను గాక. ఆమేన్.